జై శ్రీరామ్. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 ఫిబ్రవరి నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరం కొత్తపేట శివాలయం ఎదురుగా ఉన్న రోడ్ డివైడర్లకు అక్రమ క్రైస్తవ మత ప్రచార పోస్టర్లు అంటించిన వారిపై పోలీసు, మున్సిపల్, దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 5వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 6వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి. 7వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం అందించడం జరిగింది. 9వ తారీఖున శ్రీశైలం పాతాళగంగ వంతెన కింద లింగాలగట్టు ప్రాంతంలో నిర్మించిన అన్యమత నిర్మాణాన్ని తొలగింపచేయడంలో కీలక పాత్ర పోషించిన హైందవ శక్తి. 10వ తారీఖున ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాల గ్రామంలో ప్రభుత్వ భూమి దురాక్రమణ చేసి అక్రమ చర్చి నిర్మాణంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి నిలువరింపచేసిన హైందవ శక్తి. 11వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. గుంటూరు నగరం కొత్తపేట శివాలయం ఎదురుగా డివైడర్స్కు అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార పోస్టర్లు తీయించిన హైందవ శక్తి. 12వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 101 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది. 17వ తారీఖున గుంటూరు పట్టణంలో విచ్చలవిడిగా అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఆన్లైన్ ఫిర్యాదు చేయడం జరిగింది. 17వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 61 వారాలుగా పండుగ మహాశివరాత్రి విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచడం జరిగింది. 18వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్ల పట్టణంలో విచ్చలవిడిగా అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 20వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 24వ తారీఖున శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్, ధర్మో రక్షిత రక్షితి ట్రస్టు మరియు వాసవి ఇంటర్నేషనల్ మహిళా పరివార ఆధ్వర్యంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వారి అధ్యక్షతన జరిగిన వనితా శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న హైందవ శక్తి ప్రసాద్ గారు. 25వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు వెళ్ళాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హైందవ శక్తి, జై హింద్, జై భారత్.